నువ్వు పరలోకానికి కేవలం స్తుతించడానికి వెళ్ళవు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏమేం చేయబోతున్నావు తెలుసు? మనం దేవదూతలను ఏలబోతున్నాం. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం బోధ చేస్తుంటే దేవదూతలు కూర్చొని వినబోతున్నారు. అంతేకాదు, ఈ చివరి రోజుల్లో సంఘానికి దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. మొదటిది, మనం నక్షత్రాలం అవ్వాలి, జ్ఞానులను నడిపించే నక్షత్రాలం అవ్వాలి. ఎన్నో లాజిక్లు అడ్డు పెట్టుకుని సువార్తను నమ్మలేని దుస్థితిలో ఉన్నటువంటి బుద్ధిహీనమైనటువంటి పండితులను కూడా బుద్ధిగల వారిగా నడిపించాలి. లాజిక్కే బోధ నేర్పే జ్ఞానం మనం పొందుకోవాలి. అందుకు మనకు ఆలోచన చెప్పేవాడు కావాలి. మనం నక్షత్రాలుగా మారాలంటే మనకు రెండు దీపాలు దొరకాలి. మొదటి దీపం వాక్య దీపం. వాక్యము నీ పాదములకు, కాబట్టి మొదటి దీపం వాక్యం. రెండవ దీపం ఏమిటో తెలుసా? దేవుడు ఏరి కోరి పుట్టించి వాడుకుంటున్నటువంటి భక్తుడు అనే దీపం దొరకాలి. వాక్యం అనే దీపం దొరికితే సరిపోదు. వాక్యంలోని ఉద్దేశం మనకు బోధించే, వాక్యంలోని ఉద్దేశాలు మనకు చెప్పగలిగే, వాక్యపు లోతుల్లో ఉండే దేవుని స్వరం మనతో మాట్లాడగలిగే దేవుడు వాడుకునే భక్తుడు అనే దీపం దొరకాలి. ఎప్పుడైతే ఈ రెండు దీపాలు మనకు దొరుకుతాయో అప్పుడు మనం నక్షత్రాలం అయిపోతాం. స్వయం ప్రకాశ సామర్థ్యత. నక్షత్రం అంటే స్వయంగా ప్రకాశిస్తాం. చాలా మందికి వాక్య దీపం దొరికింది, కానీ వాక్యంలోని ఉద్దేశాలు మనకు బోధించగలిగిన భక్తులైన దీపం దొరకలేదు. అందుకే వాక్యం దొరికిన మనం ఏం చేస్తున్నామంటే హెచ్చరికలు, బుద్ధి మాటలు, ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, వీటిని నేర్చుకుని చచ్చిపోతున్నాం. రక్షించబడ్డ రోజు ఏం వింటున్నామో చనిపోయే వరకు అవే వింటున్నాం. ఉద్దేశాలు అర్థం కావట్లా. ఆలోచనలు మాత్రమే నేర్చుకుంటున్నాం. ఆలోచన యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. భార్యాభర్తలు బాగుండాలి, అందరు ఐక్యత ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఇవన్నీ ఆలోచనలు. ఆ తర్వాత ఏమిటి? సంఘం ప్రేమ కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏమిటి? మనిషి పరిశుద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఏమిటి? ప్రార్థనాపరుడై ఉండాలి. ఆ తర్వాత ఏమిటి? ఇలా అడుగుతూ పోతే చివరిలో ఒక ప్లేస్లో ఆగిపోతాం మనం. అక్కడ మనిషి సంపూర్ణుడు అవ్వాలనే చోట ఆగిపోతాం మనం. మనిషి సంపూర్ణుడు అవ్వాలంటే ఏం దొరకాలి మనిషికి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, దైవ చిత్తానుసారమైన మర్మము వలన మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన. మనకు ఆలోచన తెలిస్తే సరిపోదు, ఆలోచనలో ఉన్న ఉద్దేశం తెలియాలి. ఉదాహరణకి, సంఘమంతా ఎక్కడికి వెళ్దామని భక్తి చేస్తున్నారండి అంటే అందరూ ఏం చెప్తారు? పరలోకం. ఎందుకు వెళ్ళాలండి అంటే నిత్యము స్తుతించడానికి. అంతే కదా? మీకు తెలుసా, నిత్యము స్తుతించడానికి మాత్రమే మనం పరలోకం వెళ్ళట్లేదు. దేవునికంటూ ప్రత్యేక ఉద్దేశం ఉంది మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి. 3 మాటల్లో చెప్తాను. మొదటి విషయం, నువ్వు పరలోకానికి కేవలం స్తుతించడానికే వెళ్ళవు. ఇక్కడ నువ్వు ఏ భక్తి చేస్తావో, ఏ జ్ఞానం నేర్చుకుంటావో, ఎంతగా దేవుని నిగూఢ సంగతులు తెలుసుకుంటావో, ఎన్ని మర్మములు నీకు అర్థమవుతాయో దానిని బట్టి పరలోకంలో నీ అంతస్తు నిర్ణయించబడుతుంది. సత్యము, సర్వసత్యము మాత్రమే నీకు పరలోక రాజ్యంలో అంతస్తునిస్తుంది. ఎందుకండి అంతస్తు? ఎందుకంటే నువ్వు అధిక మహిమలు ఉండాలంటే లేఖనములలో ఉన్న అసలైన ఉద్దేశాలు నీకు తెలిసి ఉండాలి. ఈ లోకంలో 10th క్లాస్ చదివిన వ్యక్తికి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తారా? ఏ పాపం ఇవ్వచ్చుగా, ఎందుకంటే చదువు తక్కువ. చదువు ఎంత గొప్పదో బాధ్యతలు కూడా అంతే గొప్పవి. ఒక మేస్త్రికి, కేవలం ఒక మేస్త్రికి 10 అంతస్తుల బిల్డింగ్ కట్టమని ఇస్తే ఏం చేస్తాడు? ఆయనకు తెలిసిన ప్లాన్లో ఆయన కట్టేస్తాడు ఈజీగా. 10 అంతస్తులు, ఒక 20 అంతస్తులు కట్టాలంటే అతని చదువు సరిపోదు, అతని అంచనా సరిపోదు. ఇంజనీర్ కావాలి, కానీ ఆలోచన చెప్పడానికి నాయకుడు కావాలి. నీ చదువును బట్టి నీ అంతస్తు స్థాయి పెంచుతూ ఉంటాడు దేవుడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏమేం చేయబోతున్నావో తెలుసా? బైబిల్ అంటుంది, యుగ యుగములు ఆయనతో కలిసి ఏలుతుము అని. రెండవది, మనం దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాం. కొరింథీ పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తున్నామని. మనం దేవదూతలకు టీచింగ్ చేయబోతున్నాం. ఎక్కడుంది మాట? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8-10 వచనాలు. ఏం చేయబోతున్నాం పరలోకానికి వెళ్ళి? కేవలం స్తుతి ఆరాధనే చేస్తున్నామా? కాదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు మాత్రమే చేసే పనిలో సగం బాధ్యతలు మనం మోయబోతున్నాం. అంటే మనకు పరలోకంలో ఉన్న విద్య మనకు కావాలి. అందుకే పైనుండి వచ్చు జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఒకటి చేతిలో ఉంటే ఎలా బతకాలో చెప్పుకుంటూ బ్రతికేస్తే సంఘం సంపూర్ణ సిద్ధి పొందుతుందా? అందుకే నా ప్రభు ఈ లోకంలో జన్మించాడు తెలుసా? యుగాలలో, తరాలలో పరలోకంలో ఉన్న జ్ఞానమంతా మనకు బోధించడానికే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. కేవలం పాపము నుండి మనిషిని విడిపించడానికే కాదు, పవిత్రుడిగా మార్చిన మనిషిలో మహోన్నతమైన జ్ఞానము నింపాలనుకున్నాడు యేసు ప్రభు. అంత మాత్రమే కాదు, పరలోక వారసుడిగా మారిన నీకు పరలోకంలో ఉన్నతమైన అంతస్తు దొరకాలి అంటే యుగ యుగాలుగా దాగిన పరలోక మర్మము జ్ఞానం నీకు బోధించాలి.